హాయ్ అందరికీ నమస్కారం. అండ్ ఈ రోజు నువ్వు నేను ప్రేమాల ఏం జరిగింది అని అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది కదా. సో ఒక్కసారి నానమ్మ నువ్వు బయట వస్తావా లేదా రా, నువ్వు ఎక్కడ ఉన్నావా నాకు తెలుసు అని మురళి ప్రస్తున్నారు. అప్పుడు ఏం చేసేది, వస్తావా వద్దా అని చాలా చాలా సేపు వెయిట్ చేసి మళ్ళీ అరవింద బయట వచ్చింది. వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఉండేలాగానే ఒక టవల్లో చుట్టి ఎత్తుకొని అట్నే చేయన పట్టుకొని వస్తున్నారు. చూసి అప్పాడ ఎట్లో దొరికేసినారు, బిడ్డ ఉన్నది, అరవింద ఉన్నది, మనం చంపేస్తామని మురళి ఎక్సైట్మెంట్ గా ఆ టవల్ తీస్తున్నారు. బిడ్డ ఈ పాప ఏ నాకు అని. ఆ పాప లేదు, ఏం లేదు దాంట్లో, ఒట్టి టవల్ చూసి చాలా కోపం వచ్చేస్తున్నది. నువ్వు ఏం చేస్తున్నావు, పాప ఎక్కడ అని చాలా కోపంగా అడిగేటప్పుడు, నువ్వు ఎట్టన్నా చంపేస్తావు, నన్ను ఎక్కడ ఉన్నానని ఎతికి వస్తావని నాకు బాగా తెలుసు, ఏడ ఇయ్యాలో అక్కడ పాపని ఇచ్చేసినాను అని అరవింద గారు చెప్తున్నది. ఓకే, ఇంకా లాభం లేదని కొడుతున్నారు, తిప్పుతున్నారు, ఏం ఎందుకు చేస్తున్నారు అయినా కూడా అరవింద క్లియర్ గా ఉన్నది, నువ్వు చెప్పకూడదు, ఏం మాత్రం రివీలే చేయకూడదని, నువ్వేం చేసినా పర్లే, నా పాప ఎక్కడ లేదు అని కూడా నేను మళ్ళీ చెప్పను అని కోపం కానీ చెప్తున్నది. ఓకే, ఇది ఇంకా యూస్ లేదని ఆలోచిస్తా ఉన్నాడు మురళి. అప్పుడు కరెక్ట్ గా సైరన్ పోలీస్ బండి వస్తున్నది. ఈ శబ్దం వినేసి ఒక రౌడీ, 2 మెంబర్స్ రౌడీ అండ్ మురళి అరవింద అందరూ కలిసి ఏం చేస్తున్నారు, పోయి కార్లో పోయి కూర్చుంటున్నారు. అప్పుడు తందానానే తననానే మ్యూజిక్, అమ్మ మ్యూజిక్ ఉంటది, ఆ మ్యూజిక్ వేస్తా ఉన్నారు. ఆ టైంలో ఆలోచిస్తా ఉన్నది, విక్కీ ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాను బాబా, నువ్వేం ఫీల్ అవ్వబాక, ఖచ్చితంగా మా అమ్మ నేను చూసుకుంటానని ఆ మనసులో ఏదేదో ఆలోచిస్తా వస్తున్నది. అప్పుడు కరెక్ట్ గా విక్రమ్ ఏం చేస్తున్నాడంటే ఆ కార్ లో పోతున్నాడు. అప్పుడు ఎప్పుడు రా పాప చూస్తావు, నువ్వు ఇంకా పోతా ఉన్నావే అని అందరికి ఫీల్ అయింది. అప్పుడు కరెక్ట్ గా ఈ మొదలు కాక నువ్వు ఎక్కడ ఉండవు కా, నా కాడ చెప్పకుండా ఏడ వెళ్ళినావు, పాప చూడాలి, అమ్మ చూడాలి అని ఏంటేదో మనసులో అనుకుంటా పోతా ఉన్నారు. కార్లో పోయి సగం దూరం తర్వాత ఒక బిడ్డ ఏడుస్తున్నది. ఆ బిడ్డ సౌండ్ విని ఆడ ఏడు తిరిగి తిరిగి చూస్తున్నాను, ఎక్కడ ఏ బిడ్డ ఏడుస్తున్నది ఎక్కడ అని. ఆ వెనకాల చూస్తే సీట్ లో సూపర్ గా ముద్దుగా పండుకొని ఉన్నది కుట్టి బిడ్డ. చూసిన తర్వాత ఎవరు ఇక్కడ పనుకొని ఉన్నది చిన్న పాప అని గబగబా కారు ఆపేసి పోయి బయట పోయిన తర్వాత తీసి చూస్తున్నారు. అప్పుడు చిన్న పాప ఎత్తుకుంటున్నారు. చేతిలో ఎత్తుకున్న తర్వాత ఆ పిల్ల ఏడుపు ఆపేసింది. ఓకే, ఇది ఎవరు బిడ్డని తెలియదని అందరి కాడ ఉండే మనుషు ఆ టైం చూస్తే ఎట్టన్నా ఒక 11:30 అట్లా ఉంటది కావాలా. అయినా ఆ టైంలో అందరూ ఏం బాబు, ఏ పిల్ల ఇది, ఎవరి బిడ్డ ఇది, ఇక్కడ ఎందుకు నిలుపుతున్నారు కారు అని ఏదేదో అడుగుతున్నారు. నాకు తెలియదు, నా కారు ఉంది, నాకే ఏం జరుగుతున్నదని తెలియదు, ఈ బిడ్డ ఎవరైనా చూసుకున్నారా, ఎవరి బిడ్డ ఇది అరవింద సారీ విక్కీ అడుగుతా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగే విషయమే కదా, ఆడపిల్ల అయితే ఎక్కడన్నా పారేస్తారు, మగ బిడ్డ అయితే ఎత్తుకొని పోయి సాక్కుంటారు, ఇదే కదా అందరూ చేస్తున్నారు. ఆ మాదిరిగా ఎవరో కావాలని కార్లో వేస్తున్నారని చెప్పే లోపల షాక్ అయిపోయింది విక్కీకి. ఈ పాపకి మాకు ఏం సంబంధం లేదు, అయినా ఈ పాప నన్ను చూస్తే ఆనందంగా ఉన్నది, నాకు కూడా ప్రేమగా అనిపిస్తున్నదని ఏదేదో అనుకుంటా ఉన్నారు. ఓకే, ఏం చేసేది తెలవకుండా ఉండే ప్రాబ్లం ఇది వేరే ఎందుకని ఇక్కడ పక్కన ఏదైనా అనాథ ఆశ్రమం ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఎత్తుకొని పోయి బిడ్డని ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. అప్పుడు ఒక అడ్రస్ చెప్పే లోపల కరెక్ట్ గా కాలు ఎత్తుకొని పోయి ఆపేసి ఆ చిన్న పాప ఎత్తుకొని లోపలికి వెళ్తున్నారు. ఆ టైంలో ఒక ఆయన ముసలాయన వచ్చి మధ్యగా ఏమైంది, మీ పాపవా, మీరు ఎత్తుకొని వచ్చి పెడుతున్నారా అని ఏమేమో అడుగుతున్నారు. అదంతా ఏం లేదు సార్, ఈ మాదిరిగా ఈ చిన్న పాప ఉండింది, నా కార్లో ఉండింది, హాస్పిటల్ నుంచి వచ్చినాను, అప్పుడు ఎవరో వేసి ఉన్నారని చెప్పినప్పుడు ఓకే మీరు ఫామ్ వచ్చి ఫిల్ చేసి ఇవ్వండి, ఈ మాదిరిగా నా పాప కాదు, ఎవరో తెలియదని, ఈ పాపకి నాకు ఏం సంబంధం లేదని ఫస్ట్ రాసేయండి అని చెప్తున్నారు. అలాగానే మొత్తం రాసి ఇచ్చేసి ఓకే ఇంకా మనం వెళ్తామని చూసేటప్పుడు కరెక్ట్ గా పాప ఏడుస్తున్నది. ఏడ్చినప్పుడు కాళ్ళు ఉన్న మచ్చం మన అందరికి కనిపిస్తున్నది, విక్కీకి కనిపించే లేదు. చూస్తా ఉన్నారు, అయినా పాప చూస్తున్నారు కానీ ఆ మచ్చలు ఇంకా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది నా అమ్మవే, అక్క వేసి ఉన్నదని ఖచ్చితంగా అర్థమై ఉంటది. అయినా ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ లో ఏం చేశారని తెలవకుండా విక్కీ ఎవరో పాప అని అనుకుంటున్నారు. అయినా పాప వదిలేసి అక్కడి నుంచి నాకు ప్రేమగా ఉన్నది, అయినా కూడా భద్రంగా చూసుకొని చిన్న బిడ్డని చెప్పేసి వస్తున్నారు. అప్పుడు ముసైపోయింది అని అందరికి ఫీల్ అవుతున్నది. ఎనివే ఇంకా స్టోరీ ఎట్ట పోతుందంటే ఈ పాప పోయి మళ్ళీ ఎత్తికి ఈ మళ్ళీ అక్క వచ్చి మళ్ళీ నా పాప ఇచ్చిన నేను మీ కాడ ఎక్కడని అడిగేటప్పుడు
ఈ పాప ఎక్కడ ఎవరని ఏదో ఎతికి ఈ మాదిరి స్టోరీ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. పెద్ద స్టోరీ కానీ పోతారో ఏమోనే అందరూ అనుకుంటున్నాము. ఎనీవే, ఇంకా ఒక సైడ్ వచ్చి అనుకు మాత్రం ఈ విషయం వచ్చి పద్మావతి చెప్తున్నది. ఈ మాదిరిగా వదినకు ఆడపిల్ల పుట్టినది, ఈ మాదిరిగా వదినకు కనిపించలేదు, ఎక్కడ వెళ్ళిందనే తెలియ అని చెప్పేటప్పుడు, నీకెట్ట తెలుసు అని చెప్పేటప్పుడు ఈ మాదిరి ఏదేదో ఒక స్టోరీ వెళ్తానే ఉన్నది. ఈ మాదిరిగా ఫైనల్ గా నేనే చూసినాను, అయినా ఈ మ్యాటర్ ఎట్లా చెప్పాలి ఎలా చెప్పాలి నాకు సీరియస్ గా తెలియదు. ఆడు కాడ పద్మావతి చెప్పేటప్పుడు నువ్వు ఏం ఫీల్ అవ్వకూడదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు సైలెంట్ గా వదిలే, ఈ ప్రాబ్లం వచ్చి మనం చూసుకుంటాము. ఇప్పుడు ఎవరికాడన్నా చెప్పినామంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది, మనం రేపు చూసుకుంటాము, ఉదయం అందరికి ఒక మంచి టైం చూసి మనమే చెప్తామని ఏదేదో ఐడియాస్ అంతా ఇస్తున్నాను. సరే ఓకే, ఇంకా మనం ఏమన్నా చెప్పి కూడా లాభం లేదని పద్మావతి కూడా పోయి అనుకునేసింది. వికీ నైట్ మొత్తం రాలేదు కదా, ఆ టైంలో కూర్చి నారాయణ ఇద్దరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఇంకా రాలేదు విక్కీని ఆలోచిస్తా ఉన్నారు. అప్పుడు అమ్మమ్మ అవ్వ వచ్చి అడుగుతున్నది, ఎక్కడ విక్కీ కనిపించలేదు, ఎవరన్నా చూసినారా అనేటప్పుడు అవును ఇంకా రాలేదు అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ గా చూసినారంటే విక్కీ ఎంట్రీ ఇస్తున్నాడు. విక్కీ చూసి అందరికి ఒక షాక్ అయిపోయింది. విక్కీ రారా, ఏడపోయినావు నువ్వు, ఎందుకు ఇక్కడ రాలేదు, నైట్ ఎక్కడరా పోయినావు అని అందరు అడిగేటప్పుడు అమ్మకి సారీ అది విన్నాక అమ్మ పుట్టిందని చెప్తున్నారు. అప్పుడు నారాయణ చాలా హ్యాపీ అండ్ కూర్చున్నా కూడా భయంకర హ్యాపీగా ఉన్నది. అందరికి సమ్ ఎక్సైట్మెంట్ గా ఉన్నది. అందరూ ఏం చెప్తున్నారు, ఓకే పదండి పదండి, ఇంటికి బీగాలు వేసేసి రండి పోతాం, పోయి ఫస్ట్ అరవింద పాప చూడాలి, నీ అమ్మలాగానే ఉండదా, చూసినావా ఏం చెప్పింది అరవింద అని ఏదేదో అడుగుతున్నారు. అప్పుడు లేదు నేను చూడలేదు, నా వల్ల కాదు, నేను ఎక్కడో ట్రై చేసినా అక్క అక్కడ లేదు అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చి నీకెట్ట తెలుసు పాప పుట్టిందని చెప్పేటప్పుడు పద్మావతి నాకు చెప్పింది అని చెప్తున్నారు. అప్పుడు వస్తున్నది అందరికి కోపం. పద్మావతి అమ్మి నువ్వు ఇక్కడే ఉన్నోళ్ళ నైట్ వచ్చినావు కదా, ఏదన్నా ఒక మాట అన్నా చెప్పినావా, ఈ మాదిరిగా అరవింద్ నాకు బిడ్డ పుట్టింది కనిపించలేదు ఏదన్నా చెప్పినావా, సైలెంట్ గా వచ్చి రూమ్ లో పోయి పనుకుంటున్నావు కూర్చుంటున్నావు ఏంది మా అని అందరూ అడుగుతున్నారు. అప్పుడు కరెక్ట్ గా ఈ ప్రాబ్లం మొత్తం జరిగింది రీజన్ ఎవరు, ఈ పిల్లే కదా, అన్నవాళ్ళే ఆ పిల్ల చెప్పలేదు. పద్మావతి ఇంకా నువ్వు నాకడ మాట్లాడవాక నువ్వు ఇదంతా జరిగిందని మళ్ళీ పిచ్చి లాగానే స్టార్ట్ చేస్తున్నాడు విక్కీ. ఎంత పెద్ద ఇష్యూల నుంచి అంటే విక్కీ ఇంకా రాడు అన్న ఒక సిచ్యువేషన్ లో ఉండేటప్పుడు కూడా పద్మావతి పోయి అక్కడ కాపాడి వచ్చింది. అయినా అప్పుడు నువ్వే నాకు దేవత, నువ్వే నాకు దేవుడు ఏంటందో చెప్పి మళ్ళీ ఇప్పుడు నా అక్క నీ వాళ్ళ దూరం అయ్యింది, నీ కాడ మాట్లాడను అని లాగా మాట్లాడుతున్నారు. అది చూస్తే మనకే కోపం వస్తుంది. అయినా అది ఎట్ట పోతుందని చూస్తాము. ఈ మాదిరి ఎగ్జైటింగ్ అయినా ఫుల్ రివ్యూస్ కూడా తెలుసుకోవాలంటే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. తెలుగు కొంచెం అట్ట అయితే ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. బాయ్.